ఐపీఎల్ ఈ సీజన్లో లక్నో ఎక్స్ప్రెస్ మయాంక్ యాదవ్ సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ల లాంటి బంతులతో ఐపీఎల్ అరంగేట్రంతోనే సంచలనాలు సృష్టిస్తున్నాడు 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్. 6.1 అడుగుల ఎత్తుతో సన్నగా వేటాడే చిరుతలా ఈ యువకుడు కేవలం 2 మ్యాచ్లతోనే ఐపీఎల్ స్టార్ గా మారిపోయాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పాటు లైన్ అండ్ లెంత్ తో బాల్స్ వేస్తూ వరుసగా 2 మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఐపీఎల్ ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన బౌలర్ గా తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. మయాంక్ బౌలింగ్ కు వస్తున్నాడంటే కాకలు తీరిన బ్యాటర్లైనా సరే వణుకుతున్నారు. అతని బంతుల్ని ఆపడం కూడా పాపమవుతోంది. ఆపితే ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగరడమో లేదంటే స్టంప్స్ ఎగిరి పడటమో రెప్పపాటులో జరిగిపోతున్నాయి. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లోకి అడుగుపెట్టిన మయాంక్ తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్ వేగంతో క్రికెట్ ప్రపంచం దృష్టిలో పడ్డాడు. గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసిన మయాంక్ ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బౌలర్ గా నిలిచాడు. పంజాబ్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టార్ ఆడిన తొలి మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక మంగళవారం రాత్రి బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మయాంక్ మరింతగా రెచ్చిపోయాడు. వేగంలో తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ బ్యాటర్లపైకి బుల్లెట్ల వర్షం కురిపించాడు. గంటలకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. మ్యాక్స్వెల్, రజత్ పటిదార్లను పెవిలియన్ కు చేర్చిన మయాంక్ గ్రీన్ ను బౌల్ చేసిన తీరు ఆకట్టుకుంది. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చిన మయాంక్ 3 వికెట్లు పడగొట్టి వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. మయాంక్ ఐపీఎల్లో ఇప్పటి వరకు వేసిన ఓవర్లు 8 మాత్రమే. అయితే లీగ్ చరిత్రలోనే 150 కిలోమీటర్ల వేగంతో అత్యధిక బంతులేసిన బౌలర్ గా ఇతను చరిత్ర సృష్టించాడు. దీన్ని బట్టి ఇతను ఎంత ఈజీగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడో అర్థమవుతుంది. ఫాస్ట్ బౌలర్ గా రాణించాలంటే వేగం ఒక్కటే చాలదు, వేగానికి ఖచ్చితత్వం కూడా తోడు కావాలి. లైన్ అండ్ లెంత్ కు కట్టుబడి బంతులేసినప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. లేకుంటే బౌలర్ ఎంత వేగంగా బాల్స్ వేస్తే బ్యాటర్ అంతే స్పీడ్ గా దాన్ని స్టాండ్స్ లోకి పంపిస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని తెలివిగా వేస్తున్నందుకే మయాంక్ అత్యంత వేగంగా బంతులేస్తూనే లైన్ అండ్ లెంత్ తో బ్యాటర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో గ్రీన్ కు వేసిన యార్కరే ఇందుకు నిదర్శనం. రెప్పపాటులో వికెట్లను కొట్టేసింది ఆ బాల్. మయాంక్ యాదవ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఇతను ఢిల్లీలో పుట్టి పెరిగాడు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఫ్యామిలీని నడిపిస్తున్న ఇతని తండ్రి ప్రభుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లంటే ఎంతో ఇష్టం. మయాంక్ చిన్నప్పుడే స్టెయిన్, మోర్నీ మోర్కెల్, మిషెల్ జాన్సన్ వంటి ఫాస్ట్ బౌలర్లను చూపించేవాడట. దీంతో మయాంక్ కూడా ఫాస్ట్ బౌలింగ్ పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. బుల్లెట్లా దూసుకొచ్చే బంతులు బ్యాటర్ హెల్మెట్ శరీరానికి తాకుతుంటే మయాంక్ కు మజా వచ్చేదట. బక్కగా బలహీనంగా ఉన్న మయాంక్ ను 15వ ఏట సోనెట్ క్లబ్ లో చేర్పించాడు తండ్రి. కొడుకును సోనెట్ క్లబ్ లో చేర్పించడానికి అడ్మిషన్స్ కోసం ఆయన 1 ఏడాది పాటు కష్టపడాల్సి వచ్చింది. ఆ క్లబ్ లో చేరే నాటికి మయాంక్ కు మంచి షూ కూడా ఉండేవి కావు. దీంతో క్లబ్ వాళ్లే ఇతనికి షూ అందించారు. క్లబ్ లో చేరిన మయాంక్ మెల్లగా తనను తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు. 2021లో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ జట్ల పక్కపక్కనే ప్రాక్టీస్ చేస్తుండగా మయాంక్ నాటి యూపీ కోచ్ విజయ్ దహ్యా కంటపడ్డాడు. వెంటనే గౌతమ్ గంభీర్ కు ఫోన్ చేసి మంచి స్పీడ్ స్టార్ దొరికాడని చెప్పాడు. అంతే, మరో ఆలోచన లేకుండా ఐపీఎల్ 2022 వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్ కు మయాంక్ ను లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది. వాస్తవానికి గత ఐపీఎల్ సీజన్లోనే మయాంక్ అరంగేట్రం చేయాల్సిందే. ప్రాక్టీస్ సందర్భంగా తడి పిచ్ పై బౌలింగ్ చేస్తుండగా షూ గ్రిప్ సరిగ్గా లేక జారిపడి గాయపడ్డాడు. దీంతో 2023 సీజన్లో ఆడలేకపోయాడు. ఈసారి తనకు సరిపడే మంచి గ్రిప్ ఉండే షూస్ ను ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుని వాటితోనే బౌలింగ్ కు దిగాడు. బుల్లెట్ల లాంటి బంతులతో బ్యాటర్లకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్ల్లోనూ ఇదే తరహా ప్రదర్శన చేస్తే ఈ లక్నో ఎక్స్ప్రెస్ త్వరలోనే భారత జట్టు తలుపు తట్టడం గ్యారంటీ.